హలో అండి, వెల్కమ్ టు కూల్ టారోటాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ చక్కగా రైట్ టైంలో రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే మీకు అందిస్తుందండి. 100% మీరు బిలీవ్ చేస్తూ యూనివర్స్కి కనెక్ట్ అవ్వండి. యూనివర్స్ తప్పకుండా మీ లైఫ్లో వండర్స్ అయితే చూపిస్తుందండి. అద్భుతమైన రిజల్ట్ కనిపిస్తుంది. మీరు చక్కగా మీరు ఏం కోరుకుంటే అదంతా కూడా మీ చేతిలోకి వస్తుంది. ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ, అండ్ నాకు పర్సనల్గా రీడింగ్స్ ఫాలో అవుతూ వాళ్ళు పెట్టిన మెసేజెస్ కానీ, రీడింగ్స్ చేయించుకొని మా లైఫ్లో ఎలాంటి చేంజ్ వచ్చింది అని చెప్పే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ, ఇవన్నీ బేస్ చేసుకొని నేను చెప్పగలుగుతున్నానండి. సో వాళ్ళ లైఫ్లోనే కాదు, మీ అందరి లైఫ్లో కూడా ఇట్లాంటి వండర్ఫుల్ చేంజెస్ అనేవి రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. రీడింగ్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. మీ ఎనర్జీస్ అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ రైట్ టైంలో రైట్ మెసేజెస్ని అయితే అందిస్తుందండి. యూనివర్స్ ప్రాపర్ మెసేజెస్ని, రైట్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో స్టడీ అండ్ సో ఈరోజు అయితే యూనివర్స్ మీకు చెప్పబోతుంది, మీ లైఫ్లో ఒక స్టడీగా ఉండే ఒక మంచి ఒక హ్యాపీ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఒక హ్యాపీ మూమెంట్స్ రావడం కానీ, అందరితోనూ ఎంజాయబుల్గా ఉండడం, ఒక మీరు కోరుకున్న జాబ్ కానీ, కెరియర్లో గ్రోత్ కానీ ఇట్లాంటివి ఉండడం అన్నీ కూడా అంటే మీకు ఏది కావాలో, మీకు మనసుకి ఏది నచ్చుతుందో, మీరు ఎలా కోరుకుంటున్నారో అవన్నీ మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఒక స్మైలింగ్ ఫేసెస్తో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం జరిగింది. అదంతా కూడా మీ లైఫ్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఎవరైతే మా రిలేషన్స్ బాగాలేదు, లేకపోతే మాకు కెరియర్లో గ్రోత్ లేదు, లేకపోతే నేను అనుకున్న జాబ్ రావట్లేదు, లేదా ఫైనాన్షియల్గా మీకు పీక్గా ఉన్నాం, లేదా మేము హెల్తీగా లేము, ఇట్లా ఎవరికైతే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటి వండర్ఫుల్ చేంజ్ అనేది, ఇలాంటి మార్పు అనేది రాబోతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని కూడా మీరు తీసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు వండర్ఫుల్ చేంజెస్ని అయితే చూడగలుగుతారండి. అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే యూనివర్స్, మీరు అనుకున్న స్టేజ్కి మీరు వెళ్ళడానికి మీరేదో ఒక పెద్ద అడ్వెంచరస్ డెసిషన్ చేయబోతున్నారంట. ఒక న్యూ అడ్వెంచరస్ డెసిషన్ అనేది మీరు చేయబోతున్నారు. అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి. అంటే అది ఎట్లాంటి చేంజ్ అంటే, అసలు చూసే వాళ్ళకేమో మీరు ఏం చేస్తున్నారు బాబు, ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ మీరు ఎలా ఉంటారంటే, నేను రిస్క్ చేసి నా లైఫ్ని మంచిగా ఒక స్టైల్లో మెయింటైన్ చేస్తాననే ఒక కాన్ఫిడెన్స్తో మీరైతే ఒక అడ్వెంచర్ని అయితే చేయబోతున్నారంట. అది రిలేషన్షిప్స్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, కెరియర్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, బిజినెస్ వైజ్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వైజ్ అయినా అయి ఉండొచ్చు. అంటే మీకు ఎవరికి ఏది కావాలో దానికోసం మీరు ఒక అడ్వెంచరస్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అని చెప్తుంది యూనివర్స్. అంటే అందరి ప్రయారిటీస్ ఒకటే కాదు కదండి. ఒక్కొక్కరికి కొంతమంది రిలేషన్షిప్స్లో బాధపడతారు, కొంతమంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బాధపడతారు, సో కొంతమంది జాబ్ కోసం బాధపడతారు. ఇట్లా ఎవరికి ఏ చేంజ్ కావాలో అవన్నీ కూడా యూనివర్స్ అయితే ఇవ్వబోతుంది అనేది యూనివర్స్ అయితే మీకు మెసేజ్ రూపంలో అందిస్తుందండి. సో అట్లాంటి చేంజ్ అయితే మీ లైఫ్లో రాబోతుందంట. థ్యాంక్ యూ చెప్పుకోండి యూనివర్స్కి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఇట్లాంటి వండర్ఫుల్ చేంజ్ అయితే చూస్తారు తొందరలోనే అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే, కన్సర్న్ చేసే పీపుల్ ఉంటారు, మిమ్మల్ని
చక్కగా ఆదరించి మీరంటే నాకిష్టం. అది ఎలా ఉంటుందంటే రిలేషన్‌షిప్స్‌లోను కూడా అట్లనే ఉంటుంది. అండ్ కెరియర్, బిజినెస్‌లో ఎలా ఉంటుంది అనొచ్చు. మీ వర్క్‌ని ఇష్టపడే వ్యక్తులు, మీ వర్క్ చూసి, మీ టాలెంట్ చూసి మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ కెరియర్‌లోను, మీ బిజినెస్‌లోను రాగలుగుతారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. అలాంటి కన్సర్న్ పీపుల్ అనేవాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఇంకా ఇంకా ఎలా చెప్తుందంటే ఇక్కడ ఒక కపుల్ డ్యాన్స్ చేస్తున్నారు చూసారా? ఒక హ్యాపీ మూమెంట్స్ మీరు ఏదైతే ఓపెన్ మైండ్‌తో ఉంటారు. మీరు ఎలా ఉంటారంటే ఇక మీదట మీ లైఫ్‌లో జరిగే ప్రతి మూమెంట్ కూడా చాలా మీ లైఫ్‌ని చేంజ్ చేసేవిగా ఉంటాయంట. అంటే మీరు వేసే ప్రతి అడుగు కూడా మీ లైఫ్‌కి ఒక చేంజబుల్ మూమెంట్‌ని తీసుకొస్తుంది. అంటే ఎవరైనా కూడా మనం ఎవరమైనా కూడా ఏం కోరుకుంటామండి మా లైఫ్‌లో ఒక మంచి దారి కావాలి. మా అందరి కంటే మేము డిఫరెంట్‌గా ఉండాలి. మాకు మంచి హ్యాపీనెస్ కావాలి. ఇట్లాంటివే కదా కోరుకుంటాం. సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇక్కడ ఒక డాన్సింగ్ కపుల్‌ని చూపిస్తుంది. అంటే అర్థం ఏంటండి? మనం డాన్స్ ఎప్పుడు చెయ్యాలి అనుకుంటాం. ఒక ఈ పీకాక్ ఉంటుంది. పీకాక్ ఎప్పుడు డాన్స్ చేస్తుందండి? మంచిగా మెరుపులు వచ్చినప్పుడు, అది ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ప్లెజెంట్ క్లైమేట్ వచ్చినప్పుడు, అంటే ఒక చల్లని గాలి వీస్తూ వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు దాని మనసుకు ప్రశాంతంగా ఉండి అది డ్యాన్స్ చేస్తుంది. అట్లనే మనం కూడా అంతే కదండి. ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు చాలామంది చెప్తారు నా మనసు ఇప్పుడు గొంతులేస్తుంది, నా మనసు ఇప్పుడు డాన్స్ చేస్తుంది అని. అట్లా అనమాట మీ లైఫ్లో మీరు అలాంటి ఒక వండర్ఫుల్ చేంజ్ అయితే చూడబోతున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు మా లైఫ్లో మేము అసలు సక్సెస్ లేదు, అసలు చాలా బాధపడుతున్నాం, చాలా డిప్రెషన్లో ఉన్నాం, లేకపోతే చాలా పెయిన్ ఫీల్ అవుతున్నాం అనుకుంటున్నారో దయచేసి అందరూ కూడా నా మాట విని యూనివర్స్ మీకోసం చెప్తుంది అనుకుని ఖచ్చితంగా మీ లైఫ్లో నుంచి ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని తీసేసేయండి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది, పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అయితే చూస్తారు. ఎందుకు ఇట్లా చెప్పగలుగుతున్నాను అనేది కూడా నేను చెప్పాను. నాకు దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు అసలు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ చూస్తే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ నేను ఏది కూడా షేర్ చెయ్యనండి. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ అంటే జస్ట్ పర్సనల్ రీడింగ్, వాళ్ళ పర్సనల్, అది మనం అందరిలోనూ పెట్టేది కాదు. సో నేను అందుకని షేర్ చేయట్లేదు. కానీ మంచి జరిగింది అని మాత్రం చెప్పగలుగుతున్నాను. సో ఆ మంచి వాళ్ళకే కాదు మీ అందరి లైఫ్లో కూడా జరగాలి అని నేను కోరుకుంటున్నాను. యూనివర్స్ తప్పకుండా మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అయితే చూస్తారు. ఈ రీడింగ్ అసలు మీ దగ్గరికి రీచ్ అయ్యిందంటేనే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనేది మీరు అర్థం చేసుకోండి. నాకు మెసేజెస్ చేస్తున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారండి. వాయిస్ మెసేజ్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఇక్కడే కాదు, ఈ కంట్రీ కాదు, వేరే కంట్రీస్ నుంచి పెడుతున్నారు. రీడింగ్ చూడకముందు మేము ఇలా ఉన్నాం మేడం, రీడింగ్ చూసిన తర్వాత మేము ఇలా ఉన్నాం. వ్యూస్ తక్కువ వచ్చినా అందులో అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు రీడింగ్స్ని. అది చాలా చాలా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అండి. అందరు కూడా చాలా బాగా మార్పు తెచ్చుకుంటున్నాం మేమని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే మీ అందరి లైఫ్లో కూడా అట్లాంటి చేంజ్ జరగాలని నేనైతే యూనివర్స్ని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా జరుగుతాయి, మనం అందరం నమ్ముదాం. సో ఇక్కడ ఏం చెప్తుందంటే యూనివర్స్ ఏదైతే మీకు కష్టం, నేను చెప్పిందే మళ్ళీ యూనివర్స్ కార్డు రూపంలో ఇచ్చిందండి, ఒకసారి చూడండి. ఇక్కడ మూవింగ్ ఫార్వర్డ్ అవ్వండి అని చెప్తుంది. ఏదైతే మీకు కష్టం అనుకుంటున్నారో, ఏదైతే మీకు బాధ అనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ నుంచి మీరు మూవింగ్ ఫార్వర్డ్ అని చెప్తుంది. అండ్ ఇంకా ఓవర్కమ్ చేసేయండి వాటన్నిటిని. వాళ్ళే మీరు దారిలోకి మీరు ఉండే దారిలోకి రాలేక పక్కకి వెళ్ళిపోతారంట. అంటే మీరు అంతా ఎదుగుదల, మీరంతా పైకి గ్రో అవుతున్న కొద్దీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ స్టేజ్నే వాళ్ళు అందుకోలేరంట. సో వాళ్ళు ఏమవుతారంటే అక్కడి నుంచి మూవింగ్ ఫార్వర్డ్ అండ్ ఇంకా ఎలా ఉంటారంటే మీరు వాళ్ళని ఓవర్కమ్ చేసేస్తారంట. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో ఇంకా వాటి గురించి ఆలోచించుకుంటూ బాధపడటం కానీ, వాటి గురించి ఆలోచించుకుంటూ అసలు పెయిన్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా మూవింగ్ ఫార్వర్డ్ అని చెప్పేస్తుంది యూనివర్స్. అట్లా చేంజ్ అనేది జరుగుతుంది అని చెప్తుంది. అండ్ ఇంకా మీరు ఎలా ఉంటారంటేనంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ చక్కగా ఈ చేంజెస్ అన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఒక మెటీరియలిస్టిక్గా, అంటే ప్రతిదాన్ని కూడా మెటీరియలిస్టిక్గా ఆలోచించగలుగుతారు. ఇంతకు ముందులాగా మనసుకే ప్రతిదీ ఎక్కిచ్చేసేయకుండా చాలా చాలా మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తారు. మీ థాట్ ప్రాసెస్ కూడా
చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందంట. ఇక్కడ ఒక చూసారా ఒక లేడీ చాలా డీప్‌గా థింక్ చేస్తున్నట్టు చూపిస్తుంది. యూనివర్స్ అదే చెప్తుంది. ఏం చెప్తుందంటే, మీ ఆలోచన విధానం అనేది చాలా చేంజ్ అవుతుంది. చాలా రియలిస్టిక్‌గా ఉంటారు మీరు. అండ్ చాలా ఎలా అంటే ఇంకా మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలాగైతే ఆలోచించగలుగుతారో అట్లా ఆలోచిస్తారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే ఏదైతే బాధ, పెయిన్ ఇట్లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా అక్కడితో ఎండ్ అయిపోతున్నాయి. ఒక మిరాకిల్ చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో జరగబోతున్నాయి అని చెప్తుంది. అంటే ఏదైతే ఇప్పటి వరకు నేను ఆల్రెడీ చెప్పాను. మీరు బాధ గానీ, పెయిన్ గానీ ఏదైనా మాకు ఇలా లేదు, మాకు ఇలాంటి జాబ్ లేదు, లేదా మేము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా మాకు రిలేషన్‌షిప్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో దయచేసి అక్కడే వదిలేసేయండి ఇంకా వాటిని. ఈ రీడింగ్ మీ దగ్గరికి ఎప్పుడైతే చేరుతుందో మీ లైఫ్ ఒక చేంజ్ అనేది జరుగుతుంది అని నేను చెప్తున్నాను. యూనివర్స్ కూడా అదే ఇస్తుంది మీకు. మిరాకిల్ చేంజెస్ జరుగుతాయి. ఏదైతే పెయిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోతున్నాయి. అంటే మీరు పడే బాధ, కష్టం అనేది కూడా ఎండ్ అయిపోయింది. ఇంకా మీకు ఆ రోజులు కాదు. మీకు అంతా కూడా ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి యూనివర్స్ ఫెయిర్ జస్టిస్ ఇస్తుందంట మీకు. మీ కష్టానికి ఫెయిర్ జస్టిస్ అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం, అరే నేను ఇంత బాగా ఆ వ్యక్తిని ప్రేమించాను, లేకపోతే వాళ్ళని అభిమానించాను, వాళ్ళ దగ్గర నుంచి నాకు కరెక్ట్ నేను చూపించినంత జెన్యూన్ లవ్ దొరకలేదు, జెన్యూన్ ప్రేమ దొరకలేదు. అంటే మనకి ఫెయిర్గా వాళ్ళ దగ్గర నుంచి రిలేషన్షిప్ దొరకలేదు అని బాధపడతాం. అంటే మనం ఫెయిర్గా ఉన్నాం కాబట్టి. అలానే మనం ఏదైనా రిలేషన్షిప్స్ వైజ్ మాట్లాడుకున్నాం, కెరియర్లో, బిజినెస్లో కూడా మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా మన గ్రోత్ రాలేదనుకో, మనం ఏమనుకుంటాం, ఫెయిర్గా నాకేమీ జరగట్లేదు, నాకేమీ కలిసి రావట్లేదు, నా కృషికి తగిన ప్రతిఫలం దొరకట్లేదు అని మనం బాధపడతామా? అట్లనే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు అట్లా బాధపడొద్దు. ఇక్కడ మీకు ఫెయిర్ జస్టిస్ అనేది జరుగుతుంది. మీకు ఏది రావాలి అని రాసిపెట్టి ఉందో అది మీకు ఖచ్చితంగా అక్షరాల జరుగుతుంది. దానికోసం మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ టైం అనేది మీకు వచ్చేసింది. అంటే ఇప్పుడు వరకు మీరు అలా బాధపడుతున్నట్లయితే ఇంకా స్టాప్ చేసేయండి. ఆ టైం అనేది వచ్చేసింది. చక్కగా ఫెయిర్ జస్టిస్ అనేది మీకు దొరుకుతుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటేనంట, మీకు వచ్చే రోజులు, మీకు వచ్చే హ్యాపీనెస్ కానీ, వచ్చే ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, చక్కగా వచ్చే జాబ్లో కానీ, కెరియర్లో కానీ మీరు ఎలా ఉంటారంటే ప్రైమరీ స్టేజ్ నుంచి ప్రతీది కూడా స్ట్రక్చరల్గా బిల్డ్ చేసుకోగలుగుతారంట. అంటే స్టెప్ బై స్టెప్ మీరు అనుకున్న గ్రోత్ని అయితే మీరు చూడగలుగుతారు. అట్లాంటి స్టేజ్కి మీరు వెళ్తారు. అంటే ఒక రోజు వచ్చి రెండో రోజు పడిపోవడం ఇట్లాంటిది కాకుండా స్ట్రక్చరల్గా ఎప్పుడు కూడా మనం బేస్మెంట్ కరెక్ట్గా వేసుకొని మనం బిల్డింగ్ పునాది గట్టిగా వేసి మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆ బిల్డింగ్ ఎంత గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా చెక్కు చెదరదు. అది అందరికీ తెలిసిందే కదండి. అట్లనే పునాది అనేది వీక్గా వేస్తే ఏదైనా ఎర్త్‌క్వేక్స్ వచ్చినా, లేకపోతే ఏదైనా చిన్న ఈజీగా ఏదైనా గాలి, తుఫాన్ ఇలాంటివి వచ్చినా పడిపోతుంది అది. సో అట్లా లేకుండా మీరు బిల్డ్ చేసుకునే మీ కెరియర్ కానీ, మీ రిలేషన్స్ కానీ, మీ జాబ్ కానీ, లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎలా ఉంటాయంటే స్ట్రక్చరల్ నుంచి, అంటే కింద నుంచి మీకు అలాంటి పట్టు అనేది దొరుకుతుంది. అట్లా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనేది చెప్తుందండి. అండ్ ఇంకా ఎలా ఉందంటే నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళగలుగుతారంట. అది రిలేషన్షిప్లోనైనా, అంటే రిలేషన్షిప్స్లో ఎలాగా అని మీరు అనుకోవచ్చు. రిలేషన్షిప్స్లోనైతే మీరేది కోరుకుంటున్నారో అట్లాంటి, అంటే ఇంతవరకు మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కానీ, ఇంతవరకు మిమ్మల్ని సరిగా చూడలేని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏమనుకుంటారు, వావ్ మీరంటే ఇప్పుడు మీరే అన్నీ అన్నట్లు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళలో ఖచ్చితంగా మీరు లేకపోతే అక్కడ వెలితిలాగా అనిపించడం. అట్లాంటి స్టేజ్కి అది కూడా ఎలా ఉంటుందంటే చాలా సెక్యూర్డ్గా ఉంటుందంట. అలానే బిజినెస్లో కానీ, కెరియర్లో కానీ, జాబ్లో కానీ మీరు అనుకున్న నెంబర్ 1 పొజిషన్కి మీరు వెళ్ళగలుగుతారు. ఫైనాన్షియల్గా చక్కగా డబ్బులు అయితే సంపాదించుకోగలుగుతారు. మీ స్టేజ్ ఎలా ఉంటుందంటే ప్రతి పనిలోనూ, అంటే ఏ విషయంలోనైనా ఎక్కడ ఉన్న, అది రిలేషన్షిప్లోనైతే మీరు ది బెస్ట్ అనిపించుకుంటారు అందరితోనూ, రిలేటివ్స్ అందరితోనూ. అదే కెరియర్లో ఉన్నారనుకోండి మీ బెస్ట్ పొజిషన్లో ఉంటారు. వావ్ మీ వర్క్ ఎవరు చేయలేరు అన్నట్టు ఉంటుంది. అదే జాబ్లో ఉన్న అలానే ఉంటుంది. బిజినెస్లోనైతే మీ బిజినెస్సే టాప్ పొజిషన్లో ఉన్నట్టు ఉంటుంది. ప్రాఫిట్స్ బాగా వస్తాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా అంతేనండి. మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచేలాగా ఒక రేంజ్లో ఉంటాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి.
మీరు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే గనుక సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. సో, ఇంకా ఎలా ఉందంటే సమ్‌టైమ్స్ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకిప్పుడు మీ ఎదుగుదల ఎలా ఉంటుందంటేనంట, వాళ్ళు స్టెప్ ఏస్తుంటే మీరు అంటే పాస్ట్‌లో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కానీ, సిట్యుయేషన్స్ కానీ మిమ్మల్ని ఇంత హై రేంజ్‌లో చూడడానికి కొంతమందికి నచ్చదు. అది 1% అవ్వచ్చు, 1 పర్సన్ అవ్వచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళకి మీ ఎదుగుదల అనేది ఎలా ఉంటుందంటేనంట, కాల్లో ముల్లు గుచ్చుకుంటే మనకి ఎలా కసకసమని దిగుతూ ఉంటుంది. ఒక పెయిన్ వస్తుంది. ఆ ముల్లు చిన్నదే అవ్వచ్చు, కానీ అది దానివల్ల నడవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్‌ని వాళ్ళు ఫేస్ చేస్తారంట. అంటే మీ గ్రోత్‌ని వాళ్ళు చూసి ఇంకా మీరు ఎదిగిపోతున్నారు, మీరు ముందుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎదురవుతాయి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. అది కొంచెం వాళ్ళకి పెయిన్ ఇచ్చే విధంగా ఉంటుందంట. ఎప్పుడూ అంతే కదండీ! మనం ఏమైనా బాగుపడితే మనం నచ్చలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కానీ యూనివర్స్ ముందే చెప్పింది కదా! ఫెయిర్ జస్టిస్ దొరుకుతుంది మీకు. మీరు ఏదైతే న్యాయం కోరుకుంటున్నారో అట్లాంటి న్యాయం అనేది మీకు జరుగుతుంది అని మీ మీరు కోరుకున్నట్లు మీరు కోరుకున్న లైఫ్ మీకు దొరుకుతుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో, ఇంకా వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనేది యూనివర్స్ చూసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు చెడు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో టైంలో ఆ చెడు అనేది వాళ్ళకే జరుగుతుంది. సో, దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. యూనివర్సే చూస్తుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు కాంపెన్సేషన్స్‌తో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి పొందగలుగుతారంట. అండ్ తెలివిగా వ్యవహరించగలుగుతారంట. అంటే మీరు ఇప్పటి వరకు నాకు అది లేదు, ఇది లేదు, నాకు అందులో లాస్ వచ్చింది, లేకపోతే ఇందులో ఇలా వచ్చింది అని ఏదైతే కాంపెన్సేషన్ కోరుకుంటున్నారో, అంటే నాకు ఫుల్ జస్టిస్ జరగట్లేదు, ఫెయిర్‌గా నాకు ఏ విషయంలోనూ రావట్లేదు అని ఏదైతే అనుకుంటున్నారో దానికోసం మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పోగొట్టుకున్న ప్రతి దాన్ని కాంపెన్సేషన్‌తో సహా తెలివిగా మీరు తిరిగి రాబట్టుకోగలిగిన స్టేజ్‌కి మీరు వెళ్తారు అని చెప్తుంది యూనివర్స్. సో, ఎంత గుడ్ న్యూస్ అండి. థ్యాంక్ యూ చెప్పుకోండి యూనివర్స్‌కి. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అండ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్. అండ్ ఇంకా ఎలా చెప్తుందంటే మీరు మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్నే ఫాలో అవ్వండి. మీకు ప్రతీది కూడా మీ ఒక ఆధీనంలోకి రాబోతుంది. మీరు ఏది కోరుకుంటున్నారో అదంతా కూడా మీ కంట్రోల్లోనే ఉండగలుగుతుంది. అది రిలేషన్షిప్స్ అయినా, కెరియర్ అయినా, బిజినెస్ అయినా, జాబ్ అయినా, ఏదైనా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా మీ మనసు చెప్పినట్లు మీరు వినండి అని చెప్తుంది యూనివర్స్. అంటే ఫాలోయింగ్ యువర్ హార్ట్ అని చెప్తుంది. అంటే మీ మనసు ఏదైతే చెప్తుందో దాన్ని మీరు ఫాలో అయిపోండి ఖచ్చితంగా. అది ఏం చేస్తుంది, మీకు ఏం కావాలో అవన్నీ కూడా యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో, మీ మైండ్ ఏం చేస్తుందంటే మీ సోల్, మీ మైండ్ యూనివర్స్తో కనెక్ట్ అయ్యిందంట. సో, దానివల్ల యూనివర్స్ కూడా చెప్తుంది మీ మనసుకి యూనివర్స్ కనెక్ట్ అయ్యింది. ఖచ్చితంగా మీ మనసులో వచ్చే ప్రతి ఆలోచన కూడా యూనివర్స్ నుంచి వస్తున్నవే. ఖచ్చితంగా మీ మనసు ఏదైతే చెప్తుందో అది ఫాలో అవ్వండి. అది ఎలా ఉంటుందంటే మీరు కోరుకున్న విధంగా ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా చెప్తుంది అంటే యూనివర్స్, సో, ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్, మీరు ఫైనాన్షియల్‌గా ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారు. అంటే ఎలా ఉంటుందంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలోకి వెళ్తారంట. అంటే మీరు కోరుకున్న విధంగా ఫైనాన్షియల్‌గా మీరు మంచి పొజిషన్‌కి, అంటే అసలు ఎవ్వరు ఊహించరు వీళ్ళేనా ఈ స్టేజ్‌కి వచ్చేసారు అన్నట్లు ఫైనాన్షియల్‌గా బాగా సంపాదించుకోగలుగుతారు. ఒక జాబ్‌లోనైతే మీరే హయ్యర్ పొజిషన్‌లో, హయ్యర్ కేడర్‌లో ఉంటారు. మీ చేతి మించే శాలరీస్ వెళ్ళడం కానీ, మీరు అనుకున్న విధంగానే అన్నీ జరగడం కానీ ఇట్లా అనమాట. అసలు చాలా చాలా హై రేంజ్‌లో ఉండగలుగుతారు. ఇక్కడ ఒక కపుల్ చూసారా, కార్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అంటే కార్స్ కొనుక్కోవడం కానీ, విల్లాస్ కట్టుకోవడం కానీ, లేదా ఫైనాన్షియల్‌గా గోల్డ్ అనుకోండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో ఎవరికైతే ఉందో ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా మంచి మంచి ప్రాఫిట్స్ రావడం కానీ, ఇట్లా ప్రతీది కూడా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ టైప్లో మీరు మొత్తం అన్నీ కూడా మీ చేతికి రావడం, మీకు అలాంటి ఆపర్చునిటీస్ రావడం, అసలు ఊహించని స్టేజ్‌కి మీరు వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ చేంజెస్ అనేవి మీ లైఫ్‌లో జరగబోతున్నాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి. వీటన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటంటే మీరు అడ్వెంచరస్ డెసిషన్ అయితే ఏదో తీసుకోబోతున్నారంట.
సో అది తీసుకోవడం వల్లే మీరు ఈ స్టేజ్ అంతా కూడా వెళ్తుందేమో అని యూనివర్స్ చెప్తుంది. సో చేంజెస్ అయితే 100% జరుగుతాయండి. సో ఎవ్వరు కూడా ఎట్లాంటి చేంజ్ వచ్చినా కూడా దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. యూనివర్స్ రీడింగ్స్ మీ దగ్గరకు పంపిస్తుందంటేనే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోండి. ఇది మీ దగ్గరికి వచ్చిందంటే అస్సలు మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని కూడా యూస్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో మీరు లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీ గ్రూప్లోకి తీసుకెళ్తుంది. దీనివల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు, అప్డేటెడ్గా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుందంటే మేనిఫెస్టేషన్స్ ఏమైనా చెప్పినప్పుడు దాంట్లో మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీ లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చండి. సో అది కూడా అప్డేట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా డెడికేషన్తో డివోషనల్గా ఉంటారంట, మెచ్యూర్డ్గా ఉంటారంట. మీరు చెప్తుంది యూనివర్స్ చెప్తుంది అదే కదా. మీరు అసలు ఎలా ఉంటారంటే మీ లైఫ్లో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అసలు నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, అసలు నేను ఎవరికి అక్కర్లేదేమో, అసలు నా లైఫ్ ఏంటి, నాకు ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నాను, నా దగ్గర రూపాయి లేదు, ఇట్లా మీరు ఇప్పుడు అనుకోవచ్చు. కానీ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక మంచి చేంజ్ అనేది జరగబోతుంది. ఈ రీడింగ్ మీకు అదే చెప్తుంది. ఎవరైతే రీడింగ్ని కనెక్ట్ చేసుకుంటున్నారో, ఇప్పుడు రీడింగ్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా మీకు ఈ కోరికలు ఉన్నాయి అని యూనివర్స్ చెప్తుంది. ఉంటే కనుక యూనివర్స్తో మీరు రెజనేట్ అయితే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ని కూడా నేను తరోగా చదువుతాను. కాకపోతే రిప్లైస్ అయితే ఇవ్వట్లేదు. కానీ అంటే కొంచెం నాకు బిజీ వర్క్ ఉండడం వల్ల నేను అన్నిటికీ కూడా రిప్లై అనేది ఇవ్వలేకపోతాను. కానీ అన్నిటినీ కూడా చదువుతానండి. సో మీరు చెప్పేది ప్రతిదీ కూడా మీరు కనెక్ట్ చేసుకుంటున్నారంటేనే మీ లైఫ్లో చేంజ్ అనేది స్టార్ట్ అయిపోయింది అని అర్థం. సో ఇక్కడ ఏం చెప్తుందంటే డెడికేషన్తో ఉంటారు అండ్ డివోషనల్గా ఉంటారు అండ్ మెచ్యూర్డ్గా ఉంటారంట. ఇంతకంటే ఏం కావాలండి? ఇప్పటి వరకు మీరు ఏమనుకుంటారు, నా లైఫ్లో ఇది లేదు, అది లేదు, నేను అసలు ఎవరికి అక్కర్లేదు, లేకపోతే నేను నా దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను ఎవరికి అక్కర్లేదు, ఇలా నెగిటివ్తో ఉన్నారేమో. ఇప్పుడు నుంచి అలా ఉండరంట, పాజిటివ్ వేలో ఉంటారు. మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలా ఉంటారండి, అసలు ఏది నెగిటివ్ మాట్లాడరు, ప్రతిదీ హుందాగా మాట్లాడతారు. ఆ స్టేజ్కి మీరు వెళ్ళబోతున్నారు, ఆ స్టేజ్లో మీరు ఉండబోతున్నారు. అట్లాంటి చేంజ్ మీ లైఫ్లో జరగబోతుంది అని యూనివర్స్ 100% పక్కాగా చెప్పిస్తుందండి. సో రీడింగ్ని కనెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అవును మేము ఇలా అనుకుంటున్నాం మేడం, లేకపోతే మేము ఇలా అనుకుంటున్నాం సిస్టర్ అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక బ్లిస్ఫుల్ లైఫ్ వస్తుంది మీకు. మీ డ్రీమ్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి, ఒక ఎలాంటి శుభ పరిణామాలు ఉన్నా, అంటే శుభాలు అంటే ఓన్లీ పెళ్ళిళ్ళు పేరెంటాలే కాదండి. మన లైఫ్లో ఒక ప్రమోషన్ వచ్చినా, లేకపోతే ఫైనాన్షియల్గా మనకి ఏదైనా ప్రాఫిట్స్ వచ్చినా, లేదా ఒక గృహప్రవేశం జరిగినా, లేదా మన ఇంట్లో ఒక మంచిగా పూజ ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నా, లేదా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నా, అవన్నీ కూడా శుభాలేనండి. అంటే శుభం అంటే శుభకార్యాలు అంటే ఓన్లీ మ్యారేజెస్ లేకపోతే ఎంగేజ్మెంట్స్ ఇలాంటివి అనుకుంటారు. కానీ వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి మీ బ్లిస్ఫుల్ లైఫ్ అంటే మీరు కోరుకున్న శుభాలన్నీ మీ లైఫ్లో తీరబోతున్నాయి. మీరు కోరుకున్నవన్నీ వన్ బై వన్ వచ్చేస్తాయంట. ఖచ్చితంగా రీడింగ్ని కనెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి. ఎందుకంటే ఇంత మంచి రీడింగ్ ఇచ్చింది మీకు యూనివర్స్. ఖచ్చితంగా వీటన్నిటినీ మీరు నాకు జరుగుతుంది అనే ఒక నమ్మకంతో మీరు ఒక్క అడుగు వేసి చూడండి. యూనివర్స్ మిమ్మల్ని 10 అడుగులు ముందుకు తీసుకువెళ్తుంది. 100% మళ్ళీ మీరే నాకు చెప్తారు పర్సనల్గా, మేడం మాకు ఇలా జరిగింది, ఇట్లా జరిగింది, మా లైఫ్లో ఇలా జరిగింది. ఎందుకంటే నాకు అసలు పెట్టే మెసేజెస్ వాట్సాప్లో పర్సనల్ మెసేజెస్ పెడతారు. అసలు ఎంత నాకే ఒక్కొక్కసారి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. అంత బాగా మీరు చెప్పింది విన్నాక మా లైఫ్ ఇంత మంచిగా మారింది. జనరల్గా ఎక్కువగా లేడీస్ సఫర్ అయ్యే విషయాల్లో అసలు వాళ్ళు ఎంత చేంజ్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత గ్రో అయ్యారు అని చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నాను నేను మీ అందరి తరపు నుంచి. సో మీరందరి లైఫ్లో కూడా ఇట్లాంటి మంచి చేంజెస్ జరగాలని నేనైతే కోరుకుంటున్నానండి.
సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో.